కోనో కార్పస్ చెట్లను తొలగించడాన్ని అడ్డుకోవాలని హైకోర్టులో పిల్ వేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పల్లంరెడ్డి లక్ష్మారెడ్డి మరో ఇద్దరు కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోనో కార్పస్ చెట్ల ద్వారా మానవాళికి పర్యావరణానికి ముప్పు ఉంది అని ఎక్కడ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు అని, దాని వలన ఏ విధమైన ప్రభావం ఉందో శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. వారి పిటిషన్లో పేర్కొన్న ప్రధాన అంశాలు చూస్తే, కోనో కార్పస్ మొక్కల నుండి వెలువడే పుప్పొడితో ఆస్తమా మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని, అవి ఆక్సిజన్ విడుదల చేయవని, ఈ చెట్ల ఆకులు తింటే జంతువులకు హాని కలుగుతుంది అని, ఈ చెట్ల వేర్ల వలన భూగర్భంలో ఉన్న పైప్ లైన్లు ఇతర వ్యవస్థలను నాశనం చేస్తాయని, ఇలా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేయటం వలన ప్రభుత్వ అధికారులు సైతం ఈ మొక్కలను నరికి వేయడంలో ప్రోత్సహించారు అని కోర్టుకు తెలిపారు. నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా ప్రభుత్వ అధికారులు సైతం ఎలా చేయటం దారుణమని, ఈ చెట్ల నిర్మూలనను వెంటనే ఆపివేయాలని కోరారు. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.